సో జనరల్గా కామన్గా అందరికీ వినిపిస్తున్నాయి ఇవి ఈ మధ్య పీసీఓఎస్, పీసీఓడి, ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ ఇవన్నీ. సో ప్యూర్ ప్లెజర్ నిజంగానే ప్లెజర్ ఇచ్చిందా మీకు? హ్యాపీగా ఉన్నారా? నేను 1 year నుండి 69 కిలోస్లో ఉన్నాను. సో నాకు లైక్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ వచ్చాయి. ఇర్రెగ్యులర్ సైకిల్కి వచ్చి ఒక 1 year లైక్ ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ పీరియడ్ ఆర్ ఎనీథింగ్. మీకు డైట్ కంఫర్టబుల్ గానే అనిపించిందా? మూడ్ స్వింగ్స్ అండ్ డిప్రెషన్ అండ్ ఆల్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఐ హ్యావ్ టు రెడ్యూస్ ఇట్ అండ్ రెగ్యులేట్ ఇట్. సో ఐ నీడెడ్ something to help me, some kind of medicine like టు హెల్ప్ మీ, సప్లిమెంట్ టు హెల్ప్ మీ. ఒక సప్లిమెంట్ మెడిసిన్ కావాలి అని చెప్పేసి డాక్టర్ వెన్లా గారు నాకు ప్యూర్ ప్లెజర్ గురించి మాట్లాడారు. వాళ్ళే డైట్ ఇచ్చారు, వాళ్ళే సప్లిమెంట్స్ ఇచ్చారు. దెన్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 months మై సైకిల్స్ గాట్ రెగ్యులరైజ్డ్. ఓకే, ఇంకా డైట్ కంటిన్యూ చేస్తారా? చెయ్యాలా ఇంకా తను? యాక్చువల్గా 3 months వరకు డైట్ అనేది ఫాలో అయిపోయింది తను. సో ప్రెసెంట్ ఇప్పుడైతే కంటిన్యూ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు ఇంకా బ్యాలెన్స్ డైట్ అనేది స్టార్ట్ చేస్తాను తనకి. మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు? పీసీఓఎస్, పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ప్యూర్ ప్లెజర్ని ఎలా రికమెండ్ చేస్తారు? 3 months ట్రై చేయు, నీకు వస్తుంది. సైకిల్స్ రెగ్యులరైజ్ అయితే బాగుంటుంది. మూడ్ స్వింగ్స్ ఉండే, ఏముండే, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండే అని చెప్తే ఐ ట్రస్టెడ్ హర్ అండ్ ఐ బ్రాట్ దిస్ మెడిసిన్.